లూకా సువార్త మొదటి అధ్యాయం, లూకా సువార్త మొదటి అధ్యాయం 37వ వచన భాగం, 37వ వచన భాగం. ఒకరు చదువుతుండగా మీరందరూ కూడా బైబిల్ తెరిచి గమనించండి. ఈ వచన భాగాలు నోట్ చేసుకోగలిగినటువంటి వారు నోట్స్ వ్రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఈ వచ్చిన భాగాల్లో ఉన్నటువంటి మాటలను ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క జననములో జరిగినటువంటి కొన్ని కార్యాలు, ఆ కార్యాల్లో ఒక సందర్భంలో ఒక విషయాన్ని మనం ఈ వచన భాగాల్లో మనం చదువుతూ వచ్చాం. గాబ్రియేలు దూత కన్య అయినటువంటి మరియమ్మ గారి దగ్గరకు వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభవచనాన్ని పలికింది. మరియమ్మ కాస్త తొందరపడి ఏంటి ఈ శుభవచనం అని ఆలోచిస్తూ ఉండగా మరలా దేవుని దూత పలికినటువంటి మాట, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. మరియమ్మ ఏం పొందింది? కృప పొందింది. కృప పొందినటువంటి వారు రానున్నటువంటి దినాల్లో ఉన్నటువంటి కొన్ని ఉపద్రవాల నుండి, కీడుల నుండి, నాశనము నుండి తప్పించబడతారు. మీరు ఆదికాండంలో నోవాహును గూర్చి మనం చదువుతున్నప్పుడు అతడు కృప పొందినవాడుగా మనం చూస్తాం. ఏం పొందినవాడు? జలప్రళయము నుండి నోవాహు, అతని కుమారులు, కోడళ్ళు, అతని భార్య, అతని కుటుంబ సభ్యులందరూ కూడా తప్పించబడ్డారు, రక్షించబడ్డారు. మరియమ్మను గూర్చి కూడా దేవుని దూత పలుకుతున్న మాట ఏంటంటే, భయపడకము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇలా దేవుని దూత మరియమ్మ గారితో మాట్లాడుతూ మరియమ్మకు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు. అప్పుడు వెంటనే మరియమ్మ ఏమందంటే, ఇది ఎలా జరుగుతుంది? నాకు వివాహం కాలేదు, ప్రధానం మాత్రమే జరిగింది. వివాహము జరగకుండా, నా భర్తతో నేను కలవకుండా నేను గర్భం ఎలా ధరిస్తాను? ఇది ఎలా జరుగుతుంది? మరియమ్మ గారు దేవుని దూతతో మాట్లాడుతూ ఉంది. అప్పుడు గాబ్రియేలు దూత ఏమందంటే, పరిశుద్ధాత్మ దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భం ధరిస్తావు, పుట్టబో శిశువు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అనబడతాడు. ఇలా కొన్ని విషయాలు గాబ్రియేలు దేవదూతకు మరియమ్మకు మధ్యన ఆ సంభాషణ జరుగుతూ ఉంది. ఈ సంభాషణ ముగింపుకు వచ్చేటప్పటికి, వారి ఇరువురు మధ్యన జరిగినటువంటి ఆ సంభాషణలో ముగింపుకు వచ్చేటప్పటికి ఫైనల్గా మరియమ్మ దేవుని దూతతో ఏమంటుందంటే, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవుడు ఏదైతే తన దాసురాలనైన నన్ను ఉద్దేశించి ఏ ఆలోచన అయితే ఆయన కలిగి ఉన్నాడో అది సంపూర్ణంగా నా జీవితంలో జరుగునుగాక. మరియమ్మ దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి, దేవుని ఆలోచనకు,
దేవుని నడిపింపునకు తన జీవితాన్ని అప్పగించుకుంటా ఉంది. ఆ మాటలో మనం ఏం గమనించగలమంటే సమర్పణను గమనించగలం. ఏం గమనించగలం? నీ మాట చొప్పున జరుగునుగా కంటే తేలిగ్గా లేదు. ఆమె జీవితంలో వివాహానికి ముందు ప్రధానము మాత్రమే జరిగింది. వివాహ కార్యము జరగల, తన భర్తతో కలవల. వివాహము జరగకుండా మరియమ్మ ఇప్పుడు దేవుని దూత చెప్పినట్లుగా గర్భం ధరిస్తే తను ఎదుర్కొనే పరిస్థితులు ఒక్కసారి ఆలోచన చేస్తేనే వెన్నులో వణుకును పుట్టిస్తాయండి. తనను వివాహమాడనై ఉన్న, తన జీవితంలోనికి భర్తగా రాబోతున్నటువంటి యోసేపుకి సమాచారం తెలిస్తే, వివాహం కాకముందే ఇదిగో నీకు ప్రదానము చేయబడినటువంటి మరియ గర్భవతి అయింది అన్న సంగతి ఒకవేళ యోసేపుకు తెలిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఆలోచన చేస్తేనే ఎంత భయం వేస్తుందండి. అమ్మా, మరియమ్మ ఒకవేళ దేవదూతతో అక్కడ జరగలేదు కానీ సంభాషణ మనం అనుకుందామండి. నువ్వు నాకు కనపడ్డావు, నాతో మాట్లాడావు, నాకు అర్థమయ్యింది, ఓకే, ఇప్పుడు నేను గర్భం ధరిస్తాను దేవుని మాట చొప్పున, మరి నా భర్త వైపు నుండి నేను ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి? వెంటనే ఏం జరుగుతుంది? వివాహం కాకముందే మాట్లాడుకొని నిశ్చితార్థం జరిగి ప్రదానం జరిగి, వివాహం కాకముందే తను వివాహం ఆడనై ఉన్న ఆ స్త్రీ గర్భవతి అని ఒకవేళ తెలిస్తే ఏ పురుషుడైనా ఏం చేస్తాడు? ఫస్ట్ ఏం చేస్తాడు? పంచాయితీ ఖచ్చితంగా పెడతాడా పెట్టడా? పంచాయితీ ఖచ్చితంగా పెడతాడు. ఆ వ్యక్తినే కాదు, ఆ స్త్రీనే కాదు, ఆ కుటుంబాన్ని రోడ్డుకు లాగుతాడు. రోడ్డు మీద నిలబెట్టి పంచాయతీ చేసి ఆ వ్యక్తిని, ఆ స్త్రీని, ఆ కుటుంబాన్ని భయంకరంగా అవమానపరుస్తాడు. ఊహిస్తేనే ఎంతో భయం. అటువంటి పరిస్థితులు ఒకవేళ ఎదుర్కోవలసి వచ్చి, అటువంటి పరిస్థితుల మధ్య నేను వెళ్ళవలసి వచ్చినా వెళతాను. దేవుని చిత్తమే నా జీవితంలో జరుగునుగాక. హల్లెలూయా. నిందించబడటానికి, అవమానపరచబడటానికి, దూషించబడటానికి, స్వతహాగా కోరుకొని కొని తెచ్చుకున్నట్లుగా అనిపించటం లేదండి. మరియమ్మ అంటా ఉంది, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నీ మాట చొప్పున అంటే ఒకవేళ నీ మాట, నీ చిత్తము, నీ ఉద్దేశము, నీ ఆలోచన యేసయ్య నా ఎడల నిష్కారణంగా ఒకవేళ నేను నిందించబడవలసి వచ్చినా నేను నిందించబడతానయ్యా. నిష్కారణంగా నేను అవమానపరచబడవలసి వచ్చినా అవమానపరచబడతానయ్యా. నలుగురిలో ఒకవేళ నేను నిలబడవలసి వస్తే కూడా నిలబడతాను అని ఒక గొప్ప సమర్పణతో ఆ మాట పలుకుతూ ఉందండి. క్రిస్మస్ అంటే ఈ వచన భాగంలో ఉన్న ఆ భావం ఏంటంటే దేవుని చిత్తానికి మన జీవితాలను అప్పగించుకోవటం, దేవుని మాటకు మన జీవితాలను అప్పగించుకోవటం, దేవుని మాట చొప్పున మన జీవితంలో ప్రతిదీ కూడా జరగడానికి మనం అనుమతిని ఇవ్వగలమా? అనుమతిని చెప్పండి. పొగడతలకు ఇవ్వగలం, ఘనతలకు ఇవ్వగలం, సన్మానాలకు ఇవ్వగలం. ఒకవేళ ఇప్పుడు యోసేపు పిలిచి పంచాయతీ పెట్టి, ఏంటి నేను విన్నది నిజమేనా? నా చెవిన ఒక సమాచారం పడింది, మరి ఏదో నెల తప్పిందంట, ఏదో అమ్మాయి గర్భిణి అన్న సంగతి తెలిసింది, నిజమేనా? నాకు అనుమానంగా ఉంది.
నేను నిర్ధారణ చేసుకుంటాను, టెస్టులు చేపిస్తానని చెప్పి ఒకవేళ అతను పంచాయతీ పెట్టి ఆ పరీక్షలు చేస్తే ఆమె గర్భవతి అని ఖచ్చితంగా తెలుస్తుంది. గర్భవతి అని తెలిస్తే యోసేపు పెళ్లి చేసుకుంటాడా? పెళ్లి కాకముందే తను పెళ్ళాడనై ఉన్నటువంటి ఆ స్త్రీ గర్భవతి అని తెలిస్తే తర్వాత పెళ్లి చేసుకుంటాడా? పెళ్లి చేసుకోడు. పెళ్లి చేసుకోకపోతే తన ఫ్యూచర్ ఏంటి, తన భవిష్యత్తు ఏంటి? ఇదిలా ఉంచితే వివాహం కాకముందే ఆమె గర్భవతి అని తెలిస్తే అక్రమ సంబంధాలు లేదా వేరే వేరే విధానాల్లో గర్భం ధరించింది కాబట్టి దానికి వచ్చే ఆ శిక్ష ధర్మశాస్త్ర ప్రకారంగా ఏంటి? రాళ్ళు పెట్టి కొట్టి ఆ స్త్రీని చంపాలి. ఇప్పుడు రాళ్ల దెబ్బలు తన ముందు కనబడతా ఉన్నాయి, మరణము తన ముందు కనబడతా ఉంది. అవమానము, నిందలు, రాళ్ల దెబ్బలు, మరణము, ఈ పరిస్థితులన్నీ తన కళ్ళ ముందు కనబడుతున్నా ఏమంటుందంటే, నీ దాసురాలను ప్రభువా, నేను నీ దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. తన జీవితాన్ని ప్రభు మాటకు అప్పగించుకుంటా గొప్ప సమర్పణతో మరియమ్మ అడుగులు ముందుకు వేస్తూ ఉంది. రెండు చేతుల దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? చెప్దామా హల్లెలూయా? మన జీవితంలో కూడా మనం కూడా ఇటువంటి సమర్పణ, అంటే దేవుని కొరకు నేను నిలబడతాను, దేవుని మాట కొరకు నిలబడతాను, దేవుని కొరకు నేను సాక్షిగా నిలబడతాను, దేవుని కొరకు నేను జీవిస్తాను అని మనం దేవుని కొరకు నిలబడేటప్పుడు మన ముందు కొన్ని ప్రతికూల పరిస్థితులు మన ముందు ఖచ్చితంగా ఉంటాయండి. వాటన్నిటిని కూడా ఎదుర్కోవడానికి మనం సిద్ధపడిన వారమై సమర్పణతో ఆ మాట మనం పలకాలి. దేవునికి రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. చూడండి, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఆమె తన అంగీకారాన్ని తెలియచేసింది, తన ఒప్పుకోలును తెలియచేసింది. ఈ విషయం ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగానే యోసేపు దృష్టికి వెళ్ళిందంట. చూడండి మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయము 18-19 వచన భాగాలు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. మరియ గర్భవతి అయిన సమాచారం యోసేపు దగ్గరికి వెళ్ళిపోయింది. యోసేపును గురించి వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, అతడు నీతిమంతుడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరతను? నీతిమంతుడు. దేవుని ద్వారా పరిశుద్ధ గ్రంథములో ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్, ఒక సాక్ష్యాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి యోసేపు. దేవుడి మాటను వ్రాయించేదానికి ముందుగా అతని జీవితంలో ఏ విధమైనటువంటి సత్ప్రవర్తన మనకి ఇక్కడ కనపడదు, కానీ దానిని దేవుడు చూచాడు. మన సత్ప్రవర్తన మనుషులు గమనించకపోవచ్చు, కానీ దేవుడు దానిని గమనిస్తాడు. ఆ సత్ప్రవర్తన ఇప్పుడు మరియ ఎడల వ్యక్తమవుతూ ఉంది, కనపరచబడుతూ ఉంది. వాస్తవానికి యోసేపు మరియను తన కుటుంబాన్ని బజారుకు పిలిచి పంచాయతీ పెట్టి గొడవ చేయాలి. కానీ యోసేపు తన మనసులో ఏమనుకుంటున్నాడు చూడండి. ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను.
సమాచారము యోసేపు చెవిన పడింది. తన వైపు నుండి తను ఎంక్వైరీ చేసుకున్నాడు, సర్వే చేసుకున్నాడు, విచారించాడు. ఆ విచారణలో అది నిజమని తేలింది. ఏం చేయాలి ఇప్పుడు? ఆమె కుటుంబాన్ని బయటికి లాగాలా? అలా లాగితే వాళ్ళు ఏమైపోతారు? అమ్మో, అలా చేయకూడదు, అలా చేయకూడదు. మరి ఏం చేద్దాం? అలానే వివాహం చేసుకోలేను, ఇది ఎలా జరిగిందో ఏంటో. మరి ఏం చేయాలి? తను అనుకున్నాడంటే రహస్యముగా ఆమెను విడనాడాలి. అంటే తానేటని వెళ్ళిపోదాం అనుకున్నాడా? లేదా తన వైపే ఏదైనా ఒక నెపం ఎంచి మరి నేను వివాహం చేసుకోనని పెద్దల్లో చెప్దాం అనుకున్నాడా? ఇలా ఏదేదో ఆలోచన చేస్తూ ఉన్నాడు తనలో తానే. యోసేపు ఈ విషయం తన తల్లిదండ్రుల దగ్గర కానీ, తోబుట్టుల దగ్గర కానీ, అయిన వారి దగ్గర కానీ, బంధువులు స్నేహితుల దగ్గర కానీ తీసుకొని వెళ్ళాలా. మరియను గౌరవిస్తున్నాడు, ఆమె కుటుంబాన్ని గౌరవిస్తున్నాడు. ఆమెను అవమానపరచకూడదని ఒక నిర్ణయానికి వచ్చేసాడు. తనలో తానే మదన పడుతూ ఉన్నాడు. ఎంత మంచి లక్షణాలు యోసేపులో మనం చూస్తూ ఉన్నామండి. యోసేపు అంతరంగంలో ఉన్న బాధను, అతని మరి ఎడల తనకున్న సందేహాలను, వీటన్నిటి విషయంలో యోసేపు పడుతున్నటువంటి ఆ వేదనను దేవుడు చూశాడు. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన దేవుడు హృదయాలను ఎరిగిన దేవుడు, హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు, హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు, మన హృదయంలో ఉన్న వేదన బాధను ఎరిగిన దేవుడు. ఆయన ఎరిగిన వాడై ఆయన మనలను దర్శించి మన హృదయంలో ఉన్న ప్రతి వేదనకు, ప్రతి బాధకు పరిష్కారాన్ని తెలియచేసే దేవుడు. నమ్మితే రెండు చేతుల దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. చూడండి, దేవుడు తన దూతను యోసేపు దగ్గర కూడా పంపించాడు. 20వ వచనం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దా. రకరకాల ఆలోచనలు, ఆ ఆలోచనలు బట్టి అతని హృదయంలో కలిగిన సందేహాలు, అనుమానాలు నిద్ర లేకుండా చేసినాయి. భోజనం చేయలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు, ఏ పని చేసుకోలేకపోతూ ఉన్నాడు. చాలా వేదన. ఇలా ఎందుకు జరిగింది? వివాహం అంటేనే అదొక సంతోషకరమైనటువంటి కార్యం కదా, ఆనందించేటువంటి రోజులు కదా. అటువంటి పరిస్థితుల మధ్యన యోసేపు ఎదుర్కొంటున్న పరిస్థితులు అతని హృదయంలో కలవరాన్ని తీసుకొని వస్తే, ప్రభు దూత స్వప్నమందు యోసేపుతో మాట్లాడుతూ ఉంది. యోసేపు, భయపడమాకయ్యా, నీకు ప్రధానము చేయబడి వివాహము కొరకు సిద్ధపరచబడుతున్న మరియా, ఆమె గర్భము ధరించినది ఎవరి వలనంట? పరిశుద్ధాత్మ వలన. ఇది దేవుని అనాది సంకల్పం. మానవులందరూ కూడా దేవునికి దూరమై అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, వారిని బ్రతికించడానికి, వారిని విమోచించడానికి, వారికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి, మోక్షాన్ని ఇవ్వడానికి, పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి, వారి పాపములను పరిహరించడానికి, ప్రాయశ్చిత్తం చేయడానికి, వారిని క్షమించడానికి, దేవుని కుమారులుగా వారిని స్వీకరించడానికి దేవుడే, వాక్యమై ఉన్న దేవుడే శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడుగా కన్య అయినటువంటి మరియ గర్భము ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన ఈ లోకములోనికి రాబోతున్నాడు.
చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఆమెను చేర్చుకోవడానికి నువ్వు భయపడవద్దు. ఇది మనుషుల వలన జరిగింది కాదు నాయన, మనుషుల వలన జరిగింది కాదు ఇది. వెంటనే యోసేపు కూడా మరియను చేర్చుకోవడానికి అడుగులు ముందుకు వేశాడు. ఎవరైనా అడుగులు వేస్తారా? ఇప్పుడు దేవుని దూత మాట్లాడింది, అది యోసేపు వ్యక్తిగతం, సమాజానికి తెలియదుగా. వివాహం కాకముందే ఇప్పుడు మరియ గర్భవతి అయిందంటే ఏంటి విషయం? యోసేపు స్నేహితులు ఎన్ని రకాలుగా యోసేపు వైపు చూస్తూ ఉంటారో. ఆ చూపుల్లో భావం వేరుగా ఉంటుంది, అర్థాలు వేరుగా ఉంటాయి, ఆలోచనలు వేరుగా ఉంటాయి. వాటన్నిటిని కూడా ఇప్పుడు యోసేపు ఎదుర్కోవాలి. రోజులు గడుస్తూ ఉండగా, నెలలు నిండుతూ ఉండగా ఈ విషయం యోసేపు మరియల మధ్యనే కాదు, యోసేపు తల్లిదండ్రులకి, బంధువులకి, తోబుట్టువులకి అయిన వారందరికీ తెలుస్తుంది. వారందరూ కూడా యోసేపుని క్వశ్చన్ చేస్తారు, ఏందబ్బా, ఏంది, ఎలా జరిగింది, ఏంటి అని. ఆ మాటలన్నిటికీ కూడా ఇప్పుడు యోసేపు సమాధానం చెప్పుకోవాలి. మామూలు విషయం కాదండి. సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితులు అయినా దేవుడు మాట్లాడాడు. ఇది దేవుని ద్వారా జరుగుతున్న కార్యమో అని దేవుని చిత్తానికి యోసేపు తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. ఈ రోజున మనం అందరం కూడా క్రిస్మస్ సంతోషాన్ని ఎంతగానో సెలబ్రేషన్ చేస్తున్నాం. కానీ దీని వెనుక మరియమ్మ ఎంత నిందను అవమానాన్ని భరించింది, యోసేపు ఎంత నిందను అవమానాన్ని తను భరించాడు తెలుసా? అలా భరించడానికి దేవుని చిత్తానికి, దేవుని నడిపింపునకు వారు అప్పగించుకున్నారు. కాబట్టి ఈ రోజున మనం అందరం కూడా క్రిస్మస్ సంతోషాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. రెండు చేతులే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పిల్లలు మంచిగా చదువుకొని ఉన్నతంగా వారి భవిష్యత్తు సెటిల్ అయింది అనుకోండి, సమాజం వారు చదువుకున్న చదువుని, ఉన్నతంగా వారి లైఫ్ సెటిల్ అయిన ఆ పరిస్థితులను చూస్తుంది సమాజం. కానీ అసలు విషయం ఏంటో తెలుసా? వారు అలా ఉన్నతంగా చదువుకొని సమాజంలో ఉన్నతమైన స్థితిలో వారు చక్కగా వారి భవిష్యత్తు దీవెనకరంగా ఉండటానికి దాని వెనుక ఎవరి కష్టం ఉంటుందండి? తల్లిదండ్రుల ఉంటుందా, ఉండదా? వారు ఎంత కష్టపడి ఉంటారు. వారి రక్తాన్ని చెమటగా ఓర్చి, తిని తినక నిద్రలేని రాత్రులు ఎంతో శ్రమకు ఓర్చిన వారై రూపాయి కూడగట్టి వారి పిల్లల భవిష్యత్తు బాగుండాలని, వారి పిల్లలు సమాజంలో ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆపేక్ష కలిగినటువంటి వారై, కోరుకున్నటువంటి వారై, వారు బాగుంటే చాలు అని వారి ఆరోగ్య పరిస్థితులు, వారి యొక్క సుఖ సంతోషాలను కూడా త్యాగం చేసి వారి జీవితాలను పణంగా పెట్టి పిల్లల కొరకు వారు ఎంతో కష్టపడి వారు చదివిస్తేనే ఆ పిల్లలు అలా చదివి ఉన్నతంగా వారు పిల్లలు కనపడతారు. కానీ వారి వెనక ఉన్న తల్లిదండ్రుల కష్టం కనపడదు. అలాగే ఈ రోజున క్రిస్మస్ సంతోషం, ఆనందాన్ని మనం సంతోషంగా మన జీవితాల్లో మనం జరిగించుకుంటూ ఉన్నాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు ఆయన ఈ లోకానికి రావటానికి మరియ ద్వారా, యోసేపు ద్వారా దేవుడు వారిని ఒక పాత్రలుగా దేవుడు ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు వారు యేసు ప్రభువును ఈ లోకానికి అందించడానికి వారి జీవితాలను అప్పగించారు దేవునికి. మరి అదే కదండి, ప్రభువా నీ దాసురాలు నగు నా జీవితంలో నీ మాట చొప్పున జరుగునుగాక. నీ మాట చొప్పున జరగడానికి నేను ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా నేను భరిస్తానయ్యా
యోసేపుతో కూడా దేవుని దూత మాట్లాడినప్పుడు యోసేపు కూడా ఒక క్షణం ఆలోచించకుండా మరియను ఏం చేశాడు? చేర్చుకున్నాడు, దగ్గరున్నాడు. ప్రభువుకు జన్మనిచ్చేంత వరకు మరియను ఎరగకుండా ఉన్నాడంట. కంటి పాపగా మరియను కాచుకుంటూ వచ్చాడు, కాచుకుంటూ వచ్చాడండి. దేవునికి ఒకసారి రెండు చేతులెత్తి బిగ్గరగా దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. 21వ వచనం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు ఇది ప్రవచనాల నెరవేర్పు. కొన్ని వందల సంవత్సరాలకు ముందే ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచింపచేసిన ప్రవచనాలు ఏవైతే ఉన్నావో ఆ ప్రవచనాల నెరవేర్పు ఇప్పుడు జరుగుతూ ఉంది. ఆ ప్రవచనాల నెరవేరడానికి దేవుడు మిమ్మలను ఎన్నుకున్నాడు, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఏర్పాటులో మీరు ఉన్నారయ్యా అంటే దేవుని ఏర్పాటుకు మరియ కానీ యోసేపు కానీ వెనకకు తీయలా తల వంచి శిరస్సు వంచి వారి జీవితాలను అప్పగించుకొని సమర్పణ తొడుగుల ముందుకు వేశారు. మన ఎడల దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము, ప్రవచనాలు ఏవైతే ఉన్నావో అవి నెరవేర్చబడడానికి మనం ఏం చేయాలి? మన మానాన మనం పోతాము అంటే దేవుడు తన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చడండి. మనం మన జీవితాన్ని ఆయన చిత్తం నెరవేర్చడానికి మనం ఆయనకు అప్పగించుకోవాలి. మరియ చెప్పినట్లు మనం కూడా ప్రభువా నీ దాసుడను, నీ దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. యోసేపు వలె భయపడకు యోసేపు, మరియ గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన, ఆమెను చేర్చుకోవడానికి నువ్వు భయపడవద్దు, ఆమెను చేర్చుకో అన్నప్పుడు మారు మాట మాట్లాడలా మరియను యోసేపు ఏం చేశాడు? చేర్చుకున్నాడు. అంటే దేవుని లేఖనాల నెరవేర్పు వారి జీవితంలో జరగడానికి వారు దేవునికి వారి జీవితాలను అప్పగించుకున్నారు. క్రిస్మస్ అంటే దేవుని మాటకు, దేవుని చిత్తానికి, దేవుని లేఖనాలకు మన జీవితాన్ని మనం అప్పగించుకున్నప్పుడే మన జీవితంలో నిజమైన క్రిస్మస్. స్టార్ పెడితే కాదు, పండగ రోజు బిర్యానీ వండితే కాదు, ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఉన్నా గొడవ చేసి మారాన్ చేసి ఏం చేస్తావో నాకు తెలియదు, పండగ 5,000 రూపాయలు పట్టు చీర తగ్గకుండా కొని పెడితేనని చెప్పి ఆయన మీద గొడవ పెట్టుకొని పట్టు చీర కొనుక్కొని పట్టు చీర కట్టుకుంటేనే పండగ కాదు. ఇంటికి సున్నం కొడితే పండగ కాదండి, ఇంటికి రంగులేస్తే పండగ కాదు. నిజమైన క్రిస్మస్ ఏంటంటే ప్రభువా నేను నీ దాసుడను, నేను నీ దాసురాలను, నీ మాట చొప్పున నా జీవితంలో జరుగునుగాక, నీ చిత్తము నా జీవితంలో జరుగునుగాక, నీ ఉద్దేశము జరుగునుగాక, నీ లేఖనాలు నా జీవితంలో నెరవేర్చబడునుగాక అని మన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు నిజమైన క్రిస్మస్. అర్థమైందా? స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మరియను చేర్చుకున్నాడు యోసేపు. నిండు చూలాలు, ప్రసవ సమయం దగ్గర పడింది. యోసేపు మరియను తీసుకొని ఆమె కాన్పు కొరకై ఒక్కొక్క తలుపు తడతా ఉన్నాడు. అమ్మా కాస్త చోటు ఇవ్వండి, కాస్త అవకాశం ఇవ్వండి. ఇచ్చారా? ఇస్తే పశువుల పాకలో మరియమ్మ తల్లి యేసు ప్రభువును జన్మించాల్సిన అవసరం ఉంటుందా?
ఎక్కడ పరుండి పెట్టబడ్డాడు ఆయన? పశువుల ఒక తొట్టిలో ఆయన పరుండి పెట్టబడ్డాడు. ఆయన ఎవరు చేర్చుకోలేదండి. నేను అనుకుంటున్నాను, వివాహం కాకముందు గర్భవతి అయిందంట మరియా. ఎట్లయిందో నిజమే కదా. అందరూ కాదు కానీ కొందరండి విషయం పూర్తిగా తెలుసుకోరు, తెలియదు కూడా. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే అసలు ఇక మొత్తం వాళ్ళే అక్కడ దగ్గరుండి చూసి చేసినట్టుగా మాట్లాడేస్తూ ఉంటారు. నాకు తెలుసండి ఏం తెలీదు, అయినా మొత్తం అంతా వాళ్ళే చేసేట్టుగా చెప్పేస్తుంటారు. మొత్తానికి ఈ సమాచారం ఆ సమాజంలో ఎలా వెళ్ళిందో, మరి అది పాజిటివ్గా వెళ్ళిందో నెగిటివ్గా వెళ్ళిందో. ఎవరైనా అసలు నిండు చూడాలంటే ఎవరైనా చేర్చుకోకుండా ఉంటారా చెప్పండి? మామూలుగానే 4వ నెల 5వ నెల 6వ నెల అంటేనే సహజంగా ఏదైనా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు సీట్ లేదనుకోండి, ఏం చేస్తారు? మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు, కాస్త ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? మీరైతే ఏం చేస్తారు చెప్పండి? లేచి ఇస్తారా? నాది అంటారా? నేను ఖర్చు వేసి ఆపుకున్నాను, కండ వేసి ఆపుకున్నాను, నేను నా స్టాప్ వచ్చింది ఆ దగ్గర అంటారా? అంటారేమో. కాస్త మనసున్న వాళ్ళు ఏం చేస్తారు? లేచమ్మా, ఉత్త మనిషివి కాదు, కూర్చో అంటారా లేదా? అంటారు. కాస్త దూరం ప్రయాణం చేసేదానికి నిలబెట్టడానికి ఇష్టపడక కూర్చోమని అవకాశం ఇస్తారు. ఇప్పుడు మరి ప్రసవ సమయం, పురిటి నొప్పులు వస్తూ ఉన్నాయి, కానీ ఎవరు చేర్చుకోలే. అంటే అందరూ నెగిటివ్గా ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరు చేర్చుకోలేదేమో అనుకుంటున్నాను నేను. కానీ యోసేపు మాత్రం ఆమెను చేర్చుకున్నాడు. అంటే పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నా దేవుని మాటకు యోసేపు ఏమయ్యాడు చెప్పండి? లోబడ్డాడు. అంతే కదా. ఆనాటి కాలంలో ఎవరు చేర్చుకోలేదు కదా ప్రసవ సమయంలో మరియమ్మ గారిని. మరి 9 మాసాలు కూడా యోసేపు మరియమ్మను చేర్చుకున్నాడు, ఆమెను కాపాడాడు, సంరక్షించాడు, ఆమెకు దగ్గరగా ఉండి అన్నీ చూసుకున్నాడు. ఇదంతా ఎలా? కేవలము దేవుని మాటకు లోబడి. తల్లిదండ్రులు ఏమన్నారు, బంధువులు ఏమన్నారు, ఇరుగు పొరుగు వారు ఏమన్నారు, అవన్నీ కూడా పట్టించుకోవాలి. ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే మనకు రోషం మామూలుగా రాదండి. రోషం మామూలుగా రాదు మనకి. నిజంగా ఒకవేళ రోషం అంటూ వస్తే దేవుని కొరకు నిలబడటానికి రావాలి రోషం. దేవుని మాట వినే విషయంలో రావాలి రోషం. దేవుని కొరకు బ్రతికే విషయంలో రావాలి రోషం. దేవుని దగ్గర సమర్పించుకునే విషయంలో రావాలి రోషం. ఉత్తొత్తాటికి వచ్చింది పనికి మాలిన వాటి. నీ దేవుని నామం ఎక్కడైనా దూషించబడితే దాని విషయంలో రావాలి రోషం. దావీదుకు రోషం వచ్చింది దేనికి? సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఇశ్రాయేలులకు సైన్యములకు అధిపతియగు యెహోవా నామాన్ని తిరస్కరిస్తున్నాడు వీడు, దూషిస్తున్నాడు వీడు, ఒక దెబ్బతో చంపేస్తానన్నాడు. దావీదు వయసు ఎంత? దావీదు ఎంత? గొలియాతు ఎంతటి వాడండి. కానీ ఆ గొలియాతు మాట్లాడుతున్న మాటలకి దావీదుకి ఏమొచ్చింది? దావీదుని తిడితే ఇట్లా తుడి చేసుకుని పోతాడు, కానీ తన దేవుని దూషిస్తే మంది రివర్సు. దేవుని కొరకు నిలబడాల్సి వస్తే అమ్మో నాకెందుకులే, సమర్పణ, ప్రతిష్టత, తీర్మానాలు ఇవన్నీ ఏమైనా ఉంటే పాస్టర్ గారు వాళ్ళకు ఉంటే మనకెందుకు వచ్చిన గొడవ? మనకెందుకండి? దావీదు అప్పుడు సేవకుడా, పాస్టర్ గారా? తన దేవుని నామము దూషించబడతా ఉంటుంటే రోమాలు నిక్కపొడుస్తూ ఉన్నాయి. అటో గంతు ఇటో గంతేస్తా ఉన్నాడు, నేను చంపేస్తాను.
గొలియాతును చంపిన వానికి బహుమతి ఏం ప్రకటించాడు రాజుగారు? ఎలాగైనా యుద్ధ భూమిలోనికి వెళ్ళాలా, గొలియాతు ఎదుట నిలబడాలా, నా దేవుని దూషించిన ఈ గొలియాతును ఒక దెబ్బతో పడగొట్టాలా. అది దేవుని కొరకు రోషం. షిమ్మి అన్నవాడు దావీదును తిట్టాడు. ఏమని? చీ పో, చీ పో, నరహంతకుడా, దుర్మార్గుడా. సౌలు ఇంటిని కూర్చున్న హత్య, అది దేవుడిని తల మీదకి తీసుకొని వచ్చాడు. వాస్తవానికి సౌలుని కానీ అతన్ని సంబంధించిన వారిని కానీ ఎవరినైనా దావీదు చంపాడా? సౌలు చనిపోతున్నప్పుడు ఇక నేను బ్రతకండ్రా బాబు, ఈ బాధ పడలేకపోతున్నానని ఆ మార్గాన వస్తున్నటువంటి ఒకరిని పిలిచి నన్ను పొడిసేర కత్తి పెట్టి నేను చచ్చిపోతాను అంటే వాడు ఇక ఎటు బతకడని చెప్పి పొడిచేస్తాడు. ఈ సమాచారాన్ని పోయి దావీదుకు చెప్తే దావీదు వాడిని మెచ్చుకున్నాడా? ఎటు బతకడు, ఆ బాధపడేదానికంటే చంపేసి మంచి పని చేసేవాళ్ళని అని మెచ్చుకున్నాడా? యెహోవా అభిషేకించిన వాడిని నీవు చంపేస్తావా? ఎంత బాధపడ్డా అతడే చనిపోవాలి, కానీ అతను నువ్వు చంపితే నువ్వు నిరపరాధిగా నేను నిన్ను ఎంచుతానా అని ఒక దెబ్బతో వాడిని చంపేశాడు. సౌలు మీద ఏగ వాలడానికి ఇష్టపడేవాడు కాదు దావీదు. కానీ షిమ్మి అన్నవాడు ఏమంటున్నాడు? సౌలు ఇంటి హత్య దోషం దేవుడిని ఇప్పుడు నీ మీదకి తీసుకొచ్చాడులే, అందుకని నీకు ఈ పరిస్థితి వచ్చిందని దావీదును చాలా హీనంగా తిట్టాడండి. దావీదు పక్కన ఎవరున్నారు? మామూలు బలార్జులు కాదు, ఒక్కొక్కళ్ళు 100 మంది 150 మందిని ఇట్టే పడగొట్టగలిగినటువంటి బలార్జులు ఉన్నారు. వాళ్ళు అన్నారు, నాయనా దావీదా, అసలు వీడెవడు నిన్ను అంటానికి ఉమ్మను ఒక్క దెబ్బతో వాడిని చంపేస్తావు అన్నారు. దావీదు ఏమన్నాడు? దేవుడు ఆజ్ఞాపించాడు వాడిని తిట్టమని, తిడుతున్నాడు, నన్నేగా తిడుతుంది, తిట్టని, ఎందుకు మీరు తొందరపడతారు, వదిలేయండి అన్నాడు. ఏమని తిట్టాడు? చీపో 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 అన్నాడండి. మనం ఊరుకుంటామా? కాస్త మనం అట్లా వెళ్తా ఉన్నప్పుడు మనం పడని వాళ్ళు, గిట్టని వాళ్ళు కాస్త పెద్ద విరిచి అన్నారు అనుకో, ఇక మనం 4 అడుగులు ముందుకేసి కుక్క మీదో కోడి మీదో గేదె మీద పెట్టో ఖచ్చితంగా ఇక వస్తాయే రావా? ఒక అరగంట కూడా కాదు, అంటేనే వచ్చేస్తాయి. రోషం వస్తుంది. ఎందుకు ఇరవాలి పెదవి, ఎందుకు నన్ను చూసి అని ఎందుకు? దావీదును తిడుతున్న దావీదుకు కోపం రాలా, తన దేవుని దూషిస్తే మాత్రం ఏమొచ్చింది? దేవుని కొరకే మనకు రోషం వచ్చునుగాక. దేవుని కొరకు నిలబడే విషయంలో మనం రోషం కలిగి నిలబడదు గాక. వ్యక్తిగతంగా నేను ఎన్నన్నా అసలు ఏం చలనం రాకూడదు మనకి. ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, చచ్చిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం 10,000 బాకీ ఇవ్వాలా, ఇవ్వకుండానే చచ్చిపోయాడు, ఇప్పుడు మన డబ్బులు ఇవ్వకుండా చచ్చిపోయాడని బాధ ఉంది, కోపం ఉంది, వెళ్ళి తిట్టామనుకో, ఏదో తిడతాను నోటికి వచ్చినట్టు కదులుతాడా? అని అంటాడా లేచి? ఎందుకని చెప్పండి, చచ్చిపోయాడు. మన విషయమే ఒకవేళ ఏదైనా వస్తే మనం అలా ఉండాలా. అదే పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ జీవించువాడు ఇక మీదట. సౌలు అంటే సౌలా, ఆయన ఎప్పుడో చచ్చిపోయాడుగా. ప్రభువుని గురించి మాట్లాడు, సౌలు పౌలుగా సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. దేవుని కొరకు దెబ్బలు తింటాడు, దేవుని కొరకు శ్రమలు పొందుతాడు, దేవుని కొరకు నిలబడతాడు. జీవించువాడు ఇక మీదట నేను కాదు. మరి ఎవరయ్యా? నాలో నా ప్రభు జీవిస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి గణపరుద్దాం. నిజమైన క్రిస్మస్ మన కొరకు మనం బ్రతకటం కాదు, మనము దేవుని కొరకు బ్రతకటమే నిజమైన క్రిస్మస్. అది నిజమైన క్రిస్మస్ సంతోషం, అది నిజమైన క్రిస్మస్ సెలబ్రేషన్, అది నిజమైన క్రిస్మస్ పండుగ. అదండి, దేవుని కొరకు రోషం కలిగి ఉండాలా.
యోసేపు దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని దూత చెప్తుంది, యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకునడానికి నువ్వు భయపడమాకు, ఆమెను చేర్చుకోయ్యా అంటే చేర్చుకున్నాడు. ఆనాటి సమాజం ఎవరు కూడా చేర్చుకోలే మరియను. సమాజంతో నాకు సంబంధం లేదు, దేవుని మాటతో నాకు సంబంధం. దేవునికి స్తోత్ర. చేర్చుకున్నాడండి, దేవుని మాటకు లోబడ్డాడు. ఎవరు? యోసేపు దేవుని మాటకు లోబడ్డాడు. మనం కూడా దేవుని మాటకు మనం లోబడాలి. దేవుని మాట తీసుకుని దాని ప్రకారంగా మనం అడుగులు వేయాలండి, అడుగులు వేయాలి. అదే నిజమైనటువంటి క్రిస్మస్. మరియ వైపు నుండి, యోసేపు వైపు నుండి ఎన్నో ప్రతికూల పరిస్థితులు వారు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడ వారు కృంగిపోలా. లోకరక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటానికి వారి జీవితాలను సమర్పించుకున్నారు, వారి బ్రతుకులను సమర్పించుకున్నారు, త్యాగంతో దేవుని కొరకు నిలబడ్డారండి. వారి ద్వారా ప్రభు ఈ లోకానికి వచ్చారు. నేనంటాను, మన ద్వారా యేసయ్య మన ముందు తరానికి ఆయన వెళ్ళాలి. మన ద్వారా మన ముందు ఉన్నటువంటి తర ప్రజలకి యేసు ప్రభు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? మన ద్వారా. ఒకటి మనం ప్రకటించే సువార్త, మరొకటి ఏంటంటే మన ప్రవర్తన అనేటువంటి సువార్త. మన ప్రవర్తన అనేటువంటి సువార్త. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? మీరే పత్రికలు అన్నాడు. ఎవరంట? మీరే పత్రికలు. కొన్ని సంఘాలకు దైవజనుడు పత్రికలు రాశాడు. ఆ పత్రికలు వారి దగ్గరికి చేర్చబడ్డప్పుడు ఆ పత్రికలు పౌలు గారు రాసిన దైవ సంబంధమైన విషయాలు చదువుకొని వారు ఆత్మీయంగా బలపరచబడ్డారు, పురికొల్పబడ్డారు, దేవుని కొరకు వారు నిలబడ్డారు, జీవించారు. ఆ పత్రికల ద్వారా అనేకులు రక్షించబడ్డారు. అయితే కొందరిని ఉద్దేశించి దైవజనుడు ఏమన్నాడంటే, అసలు మీరే పత్రికలు అన్నాడు. మీరే పత్రిక. మీరు కూర్చుంటే ఒక పత్రిక, మీరు నిలబడితే ఒక పత్రిక, మీరు మాట్లాడితే, మీరు నడిస్తే ఒక పత్రిక. అంటే అంత భక్తిగా మీరు దేవుని కొరకు జీవిస్తున్నారు. హల్లెలూయా. నిజమండి. మనలో సమాజం ఎవరిని చూడాలంటే యేసయ్యను చూడాలి. హల్లెలూయా. ఎలా సమాజం మనలో యేసయ్యను చూడగలదు? యేసయ్య గుణగణాలు, ఆయనలో ఉన్న ప్రేమ, కనికరము, ఆయనలో ఉన్న ఆ దయ, ఆయనలో ఉన్న వాత్సల్యత, ఆ దయాళత్వము మనలో నింపబడాలి. ఏమవ్వాలి? 6 నెలలు సహవాసం చేస్తే చెప్పాలి ఏమవుతారంట? ఏమవుతారు అంటే వాళ్ళవి ఖచ్చితంగా వీళ్ళకి వస్తాయి, వీళ్ళలో కొంచెం వాళ్ళలోకి. పెద్దవాళ్ళు ఊరకు అనరండి, అవన్నీ చాలా అనుభవాలతోనే వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, యేసు ప్రభుతో సహవాసం చేయటం మొదలుపెట్టి ఎంతకాలం అయింది? నిన్నటి రోజుకి 28 సంవత్సరాలు. 96లో నేను రక్షణ పొందాను. నిన్నటి రోజుకి రాజమండ్రి దగ్గర, ధవళేశ్వరం దగ్గర 96లో రక్షణ పొందాను. అంటే ఇప్పుడు దగ్గరికి 28 సంవత్సరాలు. అటు ఇటుకి 28 సంవత్సరాలకి ఇప్పుడు నేను ఎవరితో సహవాసం చేస్తున్నాను? 6 నెలలు చేస్తేనే కొద్ది గొప్ప అంటుకుంటుందంట. మరి ఇప్పుడు 28 సంవత్సరాలు చేస్తే ఇంకెంత అంటుకోవాలా? ఆయనలో ఉన్న ప్రేమ నాలోకి ఎంత రావాలి? ఆయనలో ఉన్న దయాగుణం నాలోకి ఎంత రావాలి?
ఆయనలో ఉన్న క్షమాగుణం నాలోకి ఎంత రావాలి, ఆయనలో ఉన్న పవిత్రత పరిశుద్ధత నాలోకి ఎంత రావాలి. ఇక మీ సంగతి ఆలోచన చేయండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభుని నమ్ముకున్నారు? ఎంతకాలం నుంచి మీరు సావాసం చేస్తున్నారు? ఎంత మార్పు వచ్చింది? యేసయ్యలో ఉగ్ర రూపం, కోపం ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు నేను చూశానండి. బైబిల్లో పలానా చోట రాయబడింది. ఎక్కడైనా ఉందా? చిన్న చిన్నగా ఏడన్నా 1-2 చోట్ల ఆయన కోపడ్డాడు. అది పెద్దగా కూడా 1-2 చోట్ల. మన జీవితాల్లో కోపం తగ్గిందా, పెరుగుతుందా? యేసు ప్రభుతో సహవాసం చేస్తే ఏమవ్వాలి చెప్పండి అమ్మా. ఇప్పుడు మా పాస్టమ్మ గారిని చర్చ అయిపోయిన తర్వాత మీరు అడగండి, పక్కకి తీసుకెళ్ళి, ఏమైనా కొంచెం తగ్గిందా పాస్టర్ గారిలో కోపం? అమ్మ పెళ్లి చేసుకున్నప్పుడు ఉన్నంత కోపం ఇప్పుడు కూడా ఉందా అని. అట్టాగే ఉన్నాడమ్మా మనిషి అంటే మాత్రం ఈ 25 సంవత్సరాల సేవ వృధా. కొంచెం పర్వాలేదు తగ్గింది అంటే పర్వాలేదు, పాస్టర్ గారు కాస్త దేవుల్లో ఉన్న దాన్ని కొంచెం ఆయన మెల్లగా లాగేస్తున్నాడు. నేను మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను సువార్తలు 4 సువార్తలు చదివాను. మీరు కూడా చదివారు, ఇంకా మరలా చదవండి. ఎక్కడైనా ప్రభువారు ఎవరినైనా తోలనాడినట్లు, దుర్భాషలాడినట్లు మనం కనుగొనగలమా? చెప్పాలి. కనుగొనగలమా? ఆయన మీద పడుతున్నారంట. చిరాకు పడ్డాడా? ఆయన మీద జనసమూహం పడుతూ ఉంటుంటే ఆ జనసమూహంలో నుండి ఎలాగో చొరవ తీసుకొని ఒక రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ వచ్చి ఆయన వస్త్రపు చెంగిని ప్రభు అన్నాడు, ఎవరో నన్ను తాకి. అప్పుడు శిష్యులు ఏమన్నారు? తాకటం ఏంటయ్యా, నీ మీద పడుతున్నారయ్యా అని అన్నాడు. పడుతున్న వారందరిని బట్టి చిరాకు పడ్డాడా, కోపడ్డాడా? ఎడంగా అన్నాడా? మనమైతేనా అసలు మామూలుగా ఉండదు. మీ సంగతి కాదు, పాస్టర్ల సంగతి. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది అండి అసలు విశ్వాసులను దగ్గరికి రానియకుండా చుట్టూ ఎవరిని పెడుతున్నారు? ఏమంటారు వాళ్ళని? అమ్మా బాడీ గార్డ్స్ కాదు, అది ఓల్డ్ భాష. సెక్యూరిటీ కూడా ఓల్డ్ భాషే. ఇప్పుడు బాగా ఎట్ట తయారై వస్తున్నారుగా. ఏమంటారు వాళ్ళని? బౌన్సర్స్. ఇప్పుడు అప్డేట్ అయింది. వాళ్ళని పెట్టుకుంటారన్నమాట. ఎవరిని రానిరు వాళ్ళు. దాదాపుగా ఒక 4-5 అడుగులు ఎడంగానే అందరినీ. యేసు ప్రభు శిష్యులు అటోళ్ళు కాదు. ఆయన మీద పడతా ఉంటుంటే చూస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. మనకు ముందు దైవజనులు కొంతమంది సేవ చేసిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళను మాదిరిగా తీసుకోవాలి. వారిలో దైవజనులు యేసన్న గారు ఆయన్ని దగ్గరగా ఆయన సేవా జీవితాన్ని కొద్ది సంవత్సరాలు చూసిన వాళ్ళు. ఒక ఆల్ నైట్ ప్రేయర్ 9 గంటలకి స్టార్ట్ అవుతుంది. 11-11:30కి ఆయన వాక్యం చెప్పడానికి వచ్చి వాక్యం చెప్పి 1.5 గంటన్నర వాక్యం చెప్పి, వాక్యం అయిపోయిన తర్వాత చర్చి బయట ఆవరణలో కుర్చీ వేసుకొని కూర్చుంటే తెల్లారి 5 వరకు జనాలు గుమ్మిగా వచ్చి ఆయన మీద పడతా ప్రార్థనలు చేయించుకోవడానికి ఉంటే అస్సలు మౌనంగా వచ్చిన వాళ్ళందరికీ అలా ప్రార్థన చేస్తా, గంటల తరబడి ప్రార్థన చేస్తూ కూర్చునేవాడు. సేవకుడు, దైవజనుడు అంటే ప్రజలకు సేవ చేయడానికి, పరిచర్య చేయడానికి దేవుని ద్వారా నిజంగా ఎన్నిక చేయబడ్డాడు అన్నట్లుగా ఆయనలో అటువంటి సేవా పరిచర్యను చూడగలిగాం. అటువంటి దైవజనులు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు కొందరు అటువంటి పరిచర్యను, ఆ మాదిరిని చూపెట్టలేకపోతున్నారండి. చూపెట్టలేకపోతూ ఉన్నారు. యేసు ప్రభు మీద పడతా ఉన్నారు, కానీ ఆయన ఎవరిని ఏమీ కూడా. ఆమెను ఏమన్నాడు? అంతమందిలో ఏం మనిషివా నువ్వు? ఆ జబ్బుతో ఉన్నదాన్ని నువ్వు రావచ్చా? అసలు నువ్వు
ఎక్కడన్నా నేను ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి నువ్వు ప్రార్థన చేయించుకొని పోవాలి కానీ అని అన్నాడా? ఏమన్నాడు? అమ్మా నీ విశ్వాసము నిన్ను ఏమన్నాడు ఆమెను? అమ్మా నీ విశ్వాసము నిన్ను. ప్రభు పలుమార్లు మీరు గమనించండి, ఎవరిని బాగు చేసినా వాళ్ళని ఏమని పిలిచేవాడు తెలుసా? అమ్మా అమ్మా అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందావు. అమ్మా నీ పాపములు క్షమించబడ్డాయి. అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఎంత సున్నితంగా, మృదువుగా, ఎంత చక్కగా ప్రభు వారిని ఉద్దేశించి ఆయన పలికినటువంటి మాటలండి. ఇప్పుడు మరి మన మాట తీరు ఎలా ఉంది? మన మాట తీరు ఎలా ఉంది? మన నోటి వెంబడి ఏమొస్తా ఉన్నాయి? మన నోటి వెంబడి ఏమొస్తా ఉన్నాయి? నేను ప్రభువును వెంబడించడం మొదలుపెట్టి, ఆయనతో సహవాసం చేయడం మొదలుపెట్టి 10 ఏళ్ళు అయిందయ్యా, 12 ఏళ్ళు అయిందయ్యా, 15 ఏళ్ళు అయిందయ్యా, 20 ఏళ్ళు అయిందయ్యా. చాలా సంతోషం, చాలా సంతోషం. మరి ఆయన మాట తీరు నీకు వచ్చిందా? ఆయనలో ఉన్న ప్రేమ విధానం నీలో ఏమైనా కాస్త వచ్చిందా? ఆయన క్షమించినట్లుగా ఆ క్షమాగుణం మనలోనికి ఏమైనా వచ్చిందా? కాస్త మనం ఆలోచన చేయాలండి. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. తగినది ఏం తగినది? జారత్వం కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను, అసలు ఇవి కనపడకూడదు మచ్చకైన మన జీవితంలో. ఇది పరిశుద్ధులకు తగినది. దేవుని పిల్లలకు ఇది తగినది. చదవండి 4వ వచనం. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసొక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఇవి మీకు ఏం తగదు? బూతులు, పోకిరి మాటలు, సరసొక్తులు. సరసొక్తులు ఎన్ని బూతులో, ఎన్ని బూతులో! దేవుని లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ దైవ జనాంగమా, ప్రియ దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, మీ నోట కొన్ని తగనవి ఉన్నాయి, మీరు పలకకూడనివి కొన్ని ఉన్నాయి. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ప్రభుతో సహవాసం చేస్తున్న మనం ఆయనలాగా కాస్త మనలోకి రావాలి. తగినవి తగనవి ఉన్నాయి. పరిశుద్ధత మనకు తగినది, అపవిత్రత మనకు తగినది. మృదువైన మాట, మన మాట ఉండాల. మన సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాల. ఎలా ఉండాలి చెప్పండి అమ్మా? ఏమంటదంట ఉప్పు? కారం అయ్యి, మసాలాలు అయ్యి, పసుపు అయ్యి, అయ్యి అన్నీ అయ్యి, ఉప్పు అయిపోతే పొట్లపాడు క్రిస్మస్ ఆరాధనకి వెళ్ళాం కదా, వెళ్ళామా? చాలామంది వచ్చారు మన వాళ్ళు. ఆ రోజు పాస్టర్ గారికి భోజనం చర్చి దగ్గర ఏర్పాటు చేశారు. అక్కడికి నన్ను కూడా తీసుకుని వెళ్ళారు. ఆ పాస్టమ్మ గారు చక్కగా ఒక 2-3
ఎక్స్ట్రా కర్రీస్ అవి చేశారు. సేవకులు అంటే అభిమానంగా పెడతారు కదా. ఒక కర్రీలో కొంచెం ఉప్పు తక్కువ వేశారు. మేము తినేసాం. మరుసటి రోజు ఫోన్ చేసి, అయ్యా పాస్టర్ గారు, ఆ కూరలో కొంచెం ఉప్పు తక్కువైంది, మీరు చెప్పకుండానే తినేశారు. అలాగే కొంచెమేగమ్మా తగ్గింది, కొంచెమైనా ఆ కొంచెం పడితేనే దాని రుచి వస్తుంది. అవునా కాదా? దేవుని మహాకృప ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు ఉప్పు ఎక్కువైనా తక్కువైనా మారు మాట్లాడకుండా తినే ఆ కృప దేవుడు నాకు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. తినాలా? మన చర్చికి వస్తుంది అమ్మాయి, కృపావచ్చును. ఎంతమందికి తెలుసా అమ్మా? ఒక ఆమె ఎత్తింది. చాలా చాలా సంవత్సరాల క్రిందటండి. అప్పుడు ఇక్కడ నంది వెలుగులోని పడమట బజార్లో ఉండేది. ఫస్ట్ తనకి జూబ్లీ స్కూల్లో జాబ్ వచ్చింది. అది వచ్చిన సందర్భంగా కృతజ్ఞతగా ప్రార్థన పెట్టుకుంది. తనకు పాపం తెలియదు, పులిహార చేసింది. ఏమే కదా, ఇంకొకళ్ళు సహాయం చేసి ఇంకొకళ్ళ సహాయం కూడా తీసుకొని పులిహార చేశారు. దాదాపు చాలా సంవత్సరాలు అవుతుంది. మొత్తానికి వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందో జరిగింది. ఉప్పు బేపచ్చంగా వేసేసారు. ఆమె వేసిన తర్వాత ఆమె వేయలేదని ఏమొచ్చేసిందో, ఏం వేసిన తర్వాత ఏం వేయలేదని ఆమె వేసిందో, నోట్లో పెట్టుకుంటే 4 కోసేస్తుంది. సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అందుట్లో పాస్టర్ గారి మీద అభిమానం, ప్రేమ కథ మరింత ఒకేసారి తోడతారు. ఇంక భోజనం లేదు, పులిహారే కదా, సరే తీయటం ఎందుకు లేదు, తినేద్దాం అని నోట్లో పెట్టుకుంటే 4 మామూలుగా లేదు. నోట్లో పెట్టుకున్న తర్వాత ఇంక తీయడానికి అవకాశం ఉంటుందా? ప్లేట్లోది తీయలేదు. ఏం చేయాలి ఇప్పుడు మరి? గప్సిప్పుగా శుభ్రంగా. మా పాస్టమ్మ గారు కూడా తింది, నాతో నా ఒకళ్ళిద్దరు తిన్నారు. ప్రార్థన చేసాం, కానుక పెట్టింది, వచ్చేసాం. మేము వచ్చిన తర్వాత వాళ్ళు తింటారు కదే. అప్పుడు అర్థమైంది. తెల్లారే, అయ్యా పాస్టర్ గారు క్షమించండి, చూసుకోలేదు, అస్సలు మేము గమనించలేదు, అంత ఉప్పు కసమైతే ఒక మాట అనొచ్చు కదా, పక్కన పెట్టేసే పని కదా. అదంటే, కాదులేమ్మా, మీరు ఎంతో కష్టపడి చేశారు, ఒక పూట తింటే ఏమవుతుందిలే. ఇప్పటికీ వాళ్ళు మర్చిపోలే. ఇంకొకళ్ళ సహాయం తీసుకుందే ఆమె ఈ రోజుకి సాక్ష్యం చెప్పిద్దంట, మీ పాస్టర్ గారు ఎంత మంచోడు అని. స్తోత్రం చెప్పండి. అంటే ఓ సాక్ష్యం అక్కడ మిగిలిపోయిందే లేదా? అవునా కదా? ఒకవేళ అక్కడ ఏందమ్మా ఇది చేయటం అది ఇదని కాస్త మనం సొనిగి గనిగే వచ్చేసాము, ఆ సాక్ష్యం ఉంటుందా? ఇప్పుడు అట్లాంటి టెస్టులు మళ్ళీ మీరు చేయమాకండి. అయ్యో ఆ రోజులు అయిపోయినాయి. ఉప్పు అంటదంటే అన్నీ వేసి చూడు నన్ను కూడా. అది కూడా ఎలా వేయాలి? సమపాళ్ళలో తక్కువ వేసినా రుచి ఉండదు, ఎక్కువ వేసినా రుచి ఉండదు. పౌలు గారు ఏమంటాడంటే, మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచిగా ఉండాలి అంటాడు. అంటే ఉప్పు ఎక్కువైనా ఇబ్బందే, తక్కువైనా ఇబ్బందే. మన సంభాషణ ఎక్కువగా ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు. వినేవారికి మేలు కలిగేటట్లు ఉండాలి. వినేవారు కాస్త ఆదరించబడేటట్టుగా, వినేవారు కాస్త బలపరచబడేటట్టుగా, వారి ప్రాణము కాస్త తెప్పరిల్లేటట్లుగా, దేవునిలో వారు కాస్తంత బలపరచబడినట్లుగా మన సంభాషణ, మన మాటలు ఉండాలండి. మన మాటలు వారిని నిరుత్సాహపరచకూడదు, మన మాటలు వారిని గాయపరచకూడదు. కత్తిపోటు వంటి మాటలుగా మన మాటలు ఉండకూడదండి. మాట విధానం మనం ప్రభు దగ్గరే నేర్చుకోవాలి. ఏమన్నాడు? అమ్మా, ఎవరు అనగలరండి? ఏదైనా కాస్త అంత తేడా వస్తేనా ఏమొస్తాయి మాటలు? అమ్మో, దేవుని వాక్యం అంటా ఉంది, అవి మీకు తగవు.
నేనంటాను, సంవత్సరాలు గడుస్తుని మనమందరము యేసయ్య గుణగణాలను మనం స్వతంత్రించుకోవాలి. ఆయనలాగా మనం మారిపోవాలి. ఇది ఒక రోజులో అయిపోయేది కాదు. ఏదో మంత్రం అయితే ఒక రోజులో మారిపోయేది. ప్రతిరోజు సాధకం చేయాలి. ప్రభు వలె మనం రూపాంతరము చెందడానికి, ఆయన వలె మనం మారిపోవడానికి, ఆయన గుణగణాలను మనం స్వతంత్రించుకోవడానికి, ఒక దినాన ఆయన ఎదుట నిలబడడానికి సాధకం చేయాలి. భక్తిలో సాధకం చేయాలి. దేవుని పిల్లలకి మనకు తగనవి కొన్ని ఉన్నాయి, మనకు తగినవి. పరిశుద్ధతకు సంబంధించింది ప్రతిదీ మనదే, అపవిత్రతకు సంబంధించింది ఏది మనది కాదు. దానికి మనం దూరంగా ఉండాలి. పరిశుద్ధతకు మనం దగ్గరగా, మన మాట విధానం మారాలి, మన చూపు విధానం. యేసు ప్రభు ఎవరైనా బాధలో ఉన్నటువంటి వారిని చూచినప్పుడు ఆయన చూపు ఎలా ఉండేది? వెంటనే ఆయన కనికరము వాళ్ళ మీదకి. ఏమనేవాడు? అమ్మా ఏడవద్దమ్మా అని వారిని ఆదరించేవాడు. కొందరు చూపు, ఏ చూపు అది? సౌలు చూపు, పాత నిబంధన సౌలు గారి చూపు. ఏ చూపు అది? కొంతమంది చూస్తే గేదెలు పాలు ఇవ్వంటండి. మరి నిజం అబద్ధం తెలియదు, కానీ గేదెలు ఉండేళ్ళకి తెలుసు అది. స్తోత్రం చెప్పండి. వామ్మో ఎంత పవర్ఫుల్లో వారి చూపు. నిజం నిజం అంటే మరి నాకు తెలియదు. కొంతమంది చూస్తే తినదు కూడా అరగదంట. మన జీర్ణ వ్యవస్థలో దేవుడు ఎంత పవర్ఫుల్ పెట్టాడో లోన తెలుసా? రాళ్ళు వెళ్ళినా కూడా కసర చేసేసుద్దంట. కానీ కొందరు చూస్తే ఆ మిషన్ ఇంకా అట్లా స్టక్ అయిపోద్దాము. అంత పవర్ఫుల్ చూపు కొందరిది. స్తోత్రం చెప్పండి. యేసు నామములో ఆ చూపు అంతా మారిపోవునుగాక. ఆ చూపులో ఉన్న దోషము తొలగిపోవునుగాక. విషం విరిచివేయబడునుగాక. మన చూపులో దయారసము పుట్టునుగాక, కనికరము పుట్టునుగాక, వాత్సల్యత పుట్టునుగాక, దేవుని కృప కలుగునుగాక. కొందరు చేతులు కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయండి. అందుకనే పెద్దవాళ్ళు అంటారు, కొత్తగా పట్టిన పచ్చళ్ళలో చేతులు పెట్టమాకండి అని. ఎందుకని? 4-5 నెలలు ఉండాల్సిన పచ్చడి తెల్లారిపాటికి ఏమైపోద్ది? బూజేసిపోద్ది. అంత పవర్ఫుల్ కొంతమంది చేతులు. ఎవరి చేతిలో ఏముందో తెలియదని ఆ పెద్దోళ్ళు ఊరకనల్లా గంటి పెట్టి తీయండి అని. మన చేతుల కంటే గంటలే మేలు. వాస్తవమే కదా. సంవత్సరం పాటు ఉండాలని పట్టుకున్న పచ్చడి చేయి పెడితే తెల్లారిపాటికి ఏమైపోతుంది? బూజు పట్టిపోతుంది. అంత పవర్ కొంతమంది చేతిలో ఉంటుందండి. యేసు నామములో మన చేతులు మారిపోవునుగాక. మనం ఎవరి మీద చేయి పెడితే ఏమవ్వాలా? వారు దీవించబడాలి. హల్లెలూయా. మన హస్త నిక్షేపణ ఎవరి మీద మనం చేయేస్తే వారు ఏమవ్వాలి? దీవించబడాలి, ఆస్వాదించబడాలి. దేవుని కృప కలగాలండి. పాడైంది కూడా బాగవ్వాలి. కొంతమంది కాలు పెడితే, యోసేపు ఎక్కడ కాలు పెడితే అక్కడ ఏం కలిగింది? ఏం కలిగింది చెప్పండి? పోతీఫరు ఇంటిలో యోసేపు అడుగు పెడితే ఏమైంది? పోతీఫరు ఇంటి అంతటిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు లాబాను ఇంటి అడుగు పెడితే లాబాను ఇంటిని దేవుడు ఏం చేశాడు? యోసేపు కాలు, ఏ కాలు చెప్పండి? అది ఆశీర్వదకరమైన కాలు. యాకోబు కాలు పెడితే దీవెన. మరి మనం కాలు పెడితే చెప్పండి ఎలా ఉండాలి? ఆశీర్వాదం అక్కడ ఉండాలి. దేవునికి స్తోత్ర. దేవుడు అలా మనల్ని మార్చేయాలి. అలా మనం యేసేలాగా మారిపోతే మన జీవితాల్లో మనం ఎక్కడ చేపెట్టినా, ఎక్కడ కాలు పెట్టినా, దేని వైపు మన దృష్టి సారించినా అదంతా దీవెనగా దేవుడు మార్చేస్తాడు. 2 చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చెప్దామా? హల్లెలూయా.
మరియమ్మ అంటుంది, ప్రభువా నీ దాసురాలనగు నాకు నీ మాట చొప్పున జరుగునుగాక. నీ మాట, నీ చిత్తం, నీ ఆలోచన, నీ ఉద్దేశం ఏదైతే నా ఎడలో ఉందో, ప్రవచనాలు ఏవైతే ఉన్నావో అవి నా జీవితంలో జరుగునుగాక. నేను అప్పగించుకుంటున్నానయ్యా. జీవితాన్ని అప్పగించుకుంది. యోసేపు దేవుని మాటకు లోబడ్డాడు. మనం కూడా దేవునికి మన జీవితాలు అప్పగించుకుందాం. దేవుని మాటకు లోబడదాం. ఆయనతో సహవాసం చేస్తూ ఆయనలాగా మనం మారిపోదాం. మన ప్రవర్తన ద్వారా యేసు ప్రభు లోకానికి సువార్తగా వెళ్ళిపోవాలి. మన మాట ద్వారా వెళ్ళాలి, మన చూపు ద్వారా వెళ్ళాలి, మన ప్రవర్తన ద్వారా వెళ్ళాలి, మన క్రియల ద్వారా వెళ్ళాలి, మన సాక్ష్యము ద్వారా వెళ్ళాలి. మనం పని చేసే చోట, ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట, మన ప్రయాణ మార్గాల్లో మనల్ని గమనిస్తున్నవారు వీరు దేవుని పిల్లలని సాక్ష్యం ఇవ్వాలి. మనం మెడలో బోర్డు వేయకుండానే సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి స్తోత్ర చెప్దామా? హల్లెలూయా. అటువంటి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలండి. సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. అన్నిటికీ ఎగబడతా ఉన్నాం అనుకోండి, సాక్ష్యం ఉంటుందా? ఇంట్లో సాక్ష్యం ఉంటుందా? సంఘంలో, సమాజంలో సాక్ష్యం ఉంటుందా? ఓ దైవజనులు బస్సు ఎక్కడానికి అని బస్ స్టాండ్కి వెళ్ళారంటే, ఆ బస్సు వచ్చి ఆగిందంట బస్ స్టాండ్లో. బాగా రష్గా జనాలు ఒక్కసారిగా నెట్టుకుంటా బస్సులోకి వెళ్తూ ఉన్నారు. ఈయన ముందు వరుసలోనే ఉన్నారు. అయితే వాళ్ళు అటు నెట్టి వీళ్ళు ఇటు నెట్టి ఆయన చివరకు వచ్చేసాడు. జనాలందరూ వెళ్ళిపోయారు. బస్సు ఫుల్ అయిపోయింది. ఇంకో బస్సులో వెళదామని చెప్పి మళ్ళీ నుంచున్నాడు. ఇంకో బస్సు ఒక అరగంట తర్వాత వస్తే అదే పరిస్థితి అయిందంట. అప్పుడు ఆ బస్ స్టాండ్లో ఉన్న ఒక ముసలామ గమనించి ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావా అందంట. నీవు యేసుప్రభు? నేను యేసుప్రభుని నమ్ముకున్నానని నీకెట తెలుసమ్మా అంటే, నాకు అర్థమయ్యిందిలే. ఏం అర్థమయ్యింది? నువ్వు బస్సు ఎక్కడానికి ముందు వరుసలో ఉన్నా వాళ్ళు ఇట్లాగి వీళ్ళు ఇట్లాగి నిన్ను పక్కకు నెడుతున్నా, కనీసం ఎవరిని కూడా ఒక మాట నీవు ఎవరి మీద కోపడలా, ఎవరిని ఏమల్లా, తిట్లా తోలనాళ్ళ, మౌనంగా ఉన్నావు. ఇలా ఎవరుంటారు? యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు తప్పితే అందంట. నిజమేనమ్మా, నేను యేసుప్రభుని నమ్ముకుని ఆయన సేవ చేస్తూ ఉన్నాను. సాక్ష్యం ద్వారా గుర్తించింది ఆమె, ప్రవర్తన ద్వారా గుర్తించింది ఆమె, క్రియల ద్వారా గుర్తించింది ఆమె. ఆ ప్లేస్లో మనం ఊహించుకోండి, ఆ బస్సు ఎక్కే ప్లేస్లో మనం ఊహించుకోండి, ఎవడన్నా మనల్ని పక్కకి ఇట్లా లాగితే ఒక్క చూపుతో చంపేవాడిని. దేవునికి ఒకసారి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. కాస్త ఓపిక, ఓర్పు మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కాస్త సహనాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. క్రిస్మస్ అంటేనే ఓపిక, ఓర్పు, సహనం ఇవన్నీ కనబడితేనే నిజమైన క్రిస్మస్. పండగ రోజు కూడా గొడవలు పెట్టుకునే విశ్వాసుల కుటుంబాలు లేవా అంటే ఉన్నాయండి. పండగ రోజు చీరకొని పెట్టలేదని గొడవ, పండగ రోజు మోసం దగ్గర గొడవ పడేవాళ్ళు లేరా? రకరకాల. కాస్త ఓర్చుకునేది ఏది? క్రిస్మస్ అంటే ఇవన్నీ మనం ఓపికతో, ఓర్పుతో సహించటమే నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్ర. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించును గాక.